బట్టి నీకు వందనాలు తండ్రి. Who has allowed us to stand behind this pulpit again. మరి ఒకసారి ఈ పుల్పిట్ వెనక నిలబడే ధన్యతను వారు మాకు అనుగ్రహించి ఉన్నారు. Bless him spiritually. వారిని ఆత్మీయంగా ఆశీర్వదించండి. Bless him financially. ఆర్థికంగా వారిని ఆశీర్వదించండి. And strengthen his body. ఆయన యొక్క శరీరాన్ని మీరు బలపరచండి. No sickness will enter in his body. ఏ రోగము వారి శరీరంలో ప్రవేశించకుండా Give him power of the Holy Ghost. పరిశుద్ధాత్మక శక్తి ద్వారా వారిని మీరు కాపాడండి. To drive out satanic powers. ఓ నేను చీకటి శక్తులను పారద్రోలటానికి వాడుకోనండి. And all the saints that are here, Lord. ప్రభువా ఇక్కడ ఉన్న పరిశుద్ధులందరినీ Bless them. వారిని ఆశీర్వదించండి. Give them grace. వారి కృపనివ్వండి. To receive the Holy Ghost. పరిశుద్ధాత్మను పొందుకునే కృపనివ్వండి. In Jesus' name. యేసు నామములో We bind the works of the enemy. అపవాది క్రియలను మేము బంధించుచున్నాము. All plans of the devils are bound right now. ఓ ప్రభువా ఇప్పుడు అపవాది యొక్క ప్రణాళికలన్నీ వాడి శక్తులన్నీ ఇక్కడి నుంచి పారిపోవును గాక. We cover this place under the blood of Jesus. యేసుక్రీస్తు యొక్క రక్తముతో ఈ స్థలాన్ని మేము కప్పుచూ Start ఉన్నాము. with us and end with us, Lord. ప్రభువా ప్రారంభం నుండి ముగింపు వరకు మాతో మీరు ఉండండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Clap for Jesus. చప్పట్లు కొడదాం యేసయ్య కొరకు. Praise the Lord. దేవునికి స్తోత్రం. God bless you, Pastor. మరి పాస్టర్ గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you, deacons. డేకన్ గారు దేవుడు దీవించును గాక. And all the servants of the Lord. మరి ఇక్కడ ఉన్న దైవ సేవకుల దైవజనులందరినీ దేవుడు దీవించును గాక. God bless you. దేవుడు దీవించును గాక. Times like this one. మరి ఇలాంటి పరిస్థితిని బట్టి ఆయనకు వందనములు. You shall never forget this day. ఈ రోజును మీరు అన్నటికీ మర్చిపోలేరు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Because Jesus is with us. ఎందుకనగా యేసు క్రీస్తు మనతో ఉన్నారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Shall we open our Bibles మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి from the book of 1 Corinthians chapter 15. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము Corinthians 15 verse 22. 22వ వచనాన్ని చదువుకుందాం. Praise the Lord. దేవునికి స్తోత్రం. For the Bible says, పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది, for as in Adam all die, even so in Christ so shall be made alive. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. But every man in his own order, Christ the first fruits. Afterward, they that are Christ's at his coming. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. I'm repeating again verse 22. 22వ వచనాన్ని మరలా నేను చదువుతున్నాను. For as in Adam all die, so in Christ shall all be made alive. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. Verse 23. 23వ వచనం, but every man in his own order, Christ the first fruits. Afterward, they that are Christ's at his coming. ప్రతివాడును తన వరసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Gracious Heavenly Father, we are so thankful కృప కలిగిన పరలోకపు తండ్రి, మీకు ఎంతో వందనస్తులమై ఉన్నాము. for the reading of the scripture. చదవబడిన ఈ వాక్యమును బట్టి Inspire us, Lord. ప్రభువా నీ ఆత్మతో మమ్మల్ని ప్రేరేపించండి. In the name of Jesus. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Let your spirit నీ ఆత్మ నాయనా be in this place. ఈ స్థలములో ఉండును గాక. Save us this evening. ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని రక్షించండి. Fill our souls with the Holy Ghost. నీ పరిశుద్ధాత్మతో మా ప్రాణములను నింపండి. All plans of the devil are under our feet. నాయన అపవాది యొక్క ప్రతి ప్రణాళికను మా పాదముల కింద మేము అణగదొక్కుతున్నాం. In Jesus' name. యేసుక్రీస్తు యొక్క నామములో. Amen. ఆమేన్. Clap for Jesus. చప్పట్లు కొడదాం యేసయ్య కొరకు. You can take your seats. God bless you. సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. You can take your seats. దయచేసి మీరు కూర్చోనండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. But I want you to be helping me with one thing. మీరు ఒక విషయంలో నాకు సహాయం చేయాలని నేను కోరుతున్నాను. By saying amen and clap for Jesus. ఆమేన్ అని చెప్పండి. యేసయ్య కొరకు మీరు చప్పట్లు కొట్టండి. Praise the Lord. That's what I want from you, church. సంఘం నుండి నేను కోరుకునేది అదే. To be saying amen, hallelujah. ఓ పరిశుద్ధులు ఆమేన్ హల్లెలూయా అని చెప్తూ ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Because amen means so be it. ఆమేన్ అనగా అలాగు కలుగును గాక. When you are saying amen, మీరు ఎప్పుడైతే ఆమేన్ అంటున్నారో, you are telling just to say, let your word be in me. ఓ మీరు ఏమంటారంటే ప్రభువా నీ వాక్యము నాలో ఉండును గాక అంటున్నారు.
You are telling him to say, let your word be my word. ఓ నీ వాక్యమే నా వాక్యమగును గాక అని మీరు చెప్తున్నారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. He's already here. ఆయన ఇప్పుడే మన మధ్య ఉన్నాడు. I'm feeling his visitation. ఆయన యొక్క సన్నిధిని నేను అనుభవించగలుగుతున్నాను. His presence. ఆయన యొక్క సన్నిధి ఇక్కడ ఉన్నది. So those who are expecting healing power to touch you, ఈ రాత్రి మరి దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరచాలని ఆశపడేవారు, Jesus will touch you. యేసు ఈ రాత్రి మిమ్మల్ని తాకబోతున్నాడు. If you need the Holy Ghost, ఒకవేళ నీకు పరిశుద్ధాత్మ అవసరమైనట్లయితే He will baptize you with the Holy Ghost. పరిశుద్ధాత్మతో ఆయన నీకు బాప్తిస్మం ఇస్తారు. In Jesus' name. యేసుక్రీస్తు యొక్క నామములో. Let's get another scripture. మరొక లేఖనాన్ని మనం చదువుదాము. From the book of Romans chapter 5 verse 14. రోమపత్రిక 5వ అధ్యాయం 14వ వచనము. Praise the Lord. దేవునికి స్తోత్రం. Romans 5 verse 14. రోమపత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. The Bible says, పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది, nevertheless death reigned from Adam to Moses, even over them that had not sinned, after the similitude of Adam's transgression, who is the figure of him that was to come. ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలును. ఆదాము రాబోవు వానికి గురుతయ్యుండెను. Praise the Lord. దేవునికి స్తోత్రం. But not as the offense, so also is the free gift. For if through the offense of one many be dead, much more the grace of God and the gift by grace, which is by one man, Jesus Christ, as abounded to many. అయితే అపరాధం కలిగినట్లు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసు క్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. Praise the Lord. దేవునికి స్తోత్రం. 16. 16వ వచనం. And not as it was by one that sinned, so is the gift, for the judgment was by one to condemnation, but the free gift is of many offenses to justification. మరియు పాపము చేసిన యొకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. Hallelujah. హల్లెలూయా. For if by one man offense death reigned by one, much more they which receive abundance of grace and of the gift of righteousness shall reign in life by one Jesus Christ. మరణము ఒకని అపరాధం మూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. Verse 18. 18వ వచనం. Therefore, as by one the offense of one judgment came upon all men to condemnation, even so by the righteousness of one the free gift came upon all men to justification of life. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. 19వ వచనం. For as by one man is disobedient men were made sinners, so by the obedience of one shall men be made righteous. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. The first man came from the dust, the ground. మరి మొదటి మానవుడు మట్టి నుండి భూమి నుండి తీయబడ్డాడు. That was Adam. ఆ మనుష్యుడు ఆదామై ఉన్నాడు. So in Adam, ఆదాములో all people are dead. అందరూ కూడా మరణించి ఉన్నారు. But the one who came from heaven, అయితే పరలోకం నుండి వచ్చిన వాడు, he never came from the dust. ఆయన మట్టి నుండి రాలేదు. In him, ఆయనలో there was the life of God.
దేవుని యొక్క జీవము ఉన్నది. That was the Lord Jesus Christ. ఆ జీవమే ప్రభువైన యేసుక్రీస్తు. We are not saved through Adam. మనం ఆదాము ద్వారా రక్షించబడలేదు. We are saved through Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా మనం రక్షించబడి ఉన్నాము. Praise the Lord. దేవునికి స్తోత్రం. And the good part of Jesus, యేసుక్రీస్తులో ఉన్న మంచి భాగం ఏంటంటే, when you saw him dying on the cross, ఆయన కల్వరి శిలువలో మరణించుట నువ్వు చూచినప్పుడు, praise the Lord, దేవునికి స్తోత్రం, that was a physical manifestation of what happened in eternity. అది నిత్యత్వంలో జరిగిన కార్యము యొక్క భౌతికమైన ప్రత్యక్షత అయినది. Christ Jesus, క్రీస్తు యేసు, he died in eternity. ఆయన నిత్యత్వంలోనే మరణించాడు. Because the Bible says in Revelation 13 verse that those who dwell on the earth shall worship him, the beast. మరి చూడండి, బైబిల్ గ్రంథం చెప్తున్నది, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో, భూనివాసులందరూ మృగమునకు మొక్కుదురు, whose names were not written into the Lamb's book of life, slain before the foundation of the world. జగత్పునాది వేయబడక మునిపే వధించబడిన దేవుని గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎవరి పేర్లు రాయబడలేదో వారు ఆ మృగమునకు మొక్కుదురు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. టోన్ పెంచండి, బేస్ ట్రిపుల్ పెంచండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Are you following me, sister? సహోదరి, నా మాటలు మీరు గ్రహిస్తున్నారా? You were not saved 2005 years ago. You were saved before you were born in eternity. మరి చూడండి, నువ్వు 2000 సంవత్సరాల క్రితం రక్షించబడలేదు, కానీ నువ్వు జన్మించబడక మునిపే నిత్యత్వంలో నువ్వు రక్షించబడ్డావు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Do you know the reason why we are having this boldness? ఎందుకు మనకి ధైర్యం ఉన్నదో కారణం మీకు తెలుసా? Over the word of God. దేవుని వాక్య విషయంలో. Because we came from the word of God. ఎందుకంటే మనం దేవుని వాక్యము నుండి వచ్చాము. And we attained back to the word of God. తిరిగి దేవుని వాక్యం వైపుకే మనం తిరగబడ్డాం, తిరిగి ఉన్నాము. Praise the Lord. దేవునికి స్తోత్రం. God in eternity. నిత్యత్వములో దేవుడు. Christ was in eternity. క్రీస్తు నిత్యత్వములో ఉన్నాడు. And you and me, we were in eternity in God. నీవు నేను నిత్యత్వములో దేవునిలో ఉన్నాము. So God was infinity, who knew the end from the beginning. కాబట్టి దేవుడు ఆదిలోనే అంతమును ఎరిగిన దేవుడై ఉన్నాడు. So God knew you and me. దేవుడు నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు. And he knew that Adam shall fall. ఆదాము పతనమవుతాడని ఆయన ఎరిగి ఉన్నాడు. And these people they shall come through Adam. ఆదాము ద్వారా ఈ ప్రజలు వస్తారని ఆయన ఎరిగి ఉన్నాడు. So God had to prepare the atonement called Jesus Christ. మరి కాబట్టి దేవుడు ఆ ప్రాయశ్చిత్తాన్ని ఏర్పాటు చేస్తాడు. అదే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. That atonement, that is where God had to put you in that atonement. ఆ ప్రాయశ్చిత్తములో దేవుడు నిన్ను పెట్టి ఉన్నాడు. Then when God killed us in eternity, దేవుడు నిత్యత్వముల నుండి వచ్చినప్పుడు we died with him in eternity. ఆయనతో పాటు నిత్యత్వములో మనం మరణించాము. Hallelujah. హల్లెలూయా. We died with Christ in eternity. నిత్యత్వములో క్రీస్తుతోనే మనం మరణించాము. So when you were born, కాబట్టి మీరు జన్మించినప్పుడు, out of your mother, నీ తల్లి గర్భం నుండి నువ్వు జన్మించినప్పుడు atonement has been given for your life already. నీ జీవితం కొరకు ఆ ప్రాయశ్చిత్తం ఇవ్వబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. That's why it was very easy for you అందుకే దేవుని వాక్యం నీ కోసం చెప్పుచున్నది, to follow Jesus. యేసుని మీరు వెంబడించండి. When he died on the cross, ఆయన కల్వరి శిలువలో మరణించినప్పుడు we were in him. మనం ఆయనలో ఉన్నాము. Dying with Christ. క్రీస్తుతో మనం కూడా మరణించాము. When he was buried, ఆయన పాతి పెట్టబడినప్పుడు we were buried together. మనం ఆయనతో కలిసి పాతి పెట్టబడ్డాం. When he rose up, ఆయన తిరిగి లేచినప్పుడు we rose up together. మనం ఆయనతో పాటు తిరిగి లేచాము. That's why today, అందుకే ఈ దినమున it is very easy for us ఇది మనకి ఇవ్వబడి ఉన్నది, to follow the baptism of Jesus Christ. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని వెంబడించడం మనకు అవసరము. Hallelujah. హల్లెలూయా. Because spiritually we died with him. ఎందుకంటే ఆత్మీయంగా ఆయనతోనే మనం మరణించాము. We were buried in him. ఆయనలో మనం పాతి పెట్టబడ్డాము. So natural, కాబట్టి భౌతికంగా it is easy ఇది ఆయనై ఉన్నాడు. to accept అంగీకరించుట, the baptism of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క బాప్తిసాన్ని అంగీకరించడం అనేది. That's why you were baptized in the name of Jesus. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో నువ్వు బాప్తిసం పొందావు. Why God had to send Jesus to come? ఎందుకు దేవుడు యేసుక్రీస్తుని పంపవలసి వచ్చింది? Praise the Lord. దేవునికి స్తోత్రం. Cover the church. యేసయ్య కొరకు చప్పట్లు కొడదాం సంగమా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Why God had to send Jesus? యేసుని దేవుడు ఎందుకు పంపవలసి వచ్చింది? Because the first man,
ఎందుకంటే మొదటి మానవుడు He was a natural man. అతడు శరీర సంబంధి అయి ఉన్నాడు. He came from the ground. అతడు మట్టి నుండి తీయబడ్డాడు. So the ground cannot save you. ఎందుకంటే మట్టి నిన్ను రక్షించలేదు. This soul cannot save you. ఈ నేల నిన్ను రక్షించలేదు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Then that's why the devil had his only way to attack Eve and Adam and they find sin. మరి చూడండి, అందుకే అపవాది ఆదాము మీద తేలిగ్గా దాడి చేయగలిగాడు, జయించగలిగాడు ఆదాముని. Praise the Lord. దేవునికి స్తోత్రం. When they find sin వారు పాపములో పడిపోయినప్పుడు and people are stranded because of sin, పాపాన్ని బట్టి ప్రజలు బంధించబడి ఉన్నారు. the devil is attacking people, అపవాది ప్రజల మీద దాడి చేస్తా ఉన్నాడు. giving sicknesses వారికి రోగాలను కలిగిస్తున్నాడు. because of the sins of Adam. ఆదాము యొక్క పాపాన్ని బట్టి వారికి రోగాలను కలిగిస్తున్నాడు. That's why the Bible says even people who were not committed sin because of the first man, they were also counted sinners. మరి చూడండి, బైబిల్ చెప్తున్నది, అందుకే పాపము చెయ్యని ప్రజలు కూడా ఆదాము యొక్క పాపాన్ని బట్టి వారు కూడా మరణానికి లోనై ఉన్నారు. But in Christ, అయితే క్రీస్తునందు who was a righteous man, ఆయన నీతిమంతుడైన దేవుడై we ఉన్నాడు. are counted righteous people. ఆయనలో మనం నీతిమంతులుగా లెక్కించబడి ఉన్నాము. You are not a sinner. నువ్వు పాపివి కాదు, You are a righteous child of God నువ్వు దేవుని యొక్క నీతిమంతుడైన కుమారుడు అయి because of the blood of Jesus Christ. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి When he died, ఆయన మరణించినప్పుడు he settled all the sin questions. ఆయన పాపం యొక్క ప్రశ్నలన్నిటిని జయించాడు. Questions of sin were settled. అక్కడే కల్వరి శిలువలో యేసు పాపాన్ని సంపూర్తిగా పరిష్కరించాడు. When he was dying on the cross, ఆయన కల్వరి శిలువలో మరణిస్తున్నప్పుడు he said, Father, forgive them, ఆయన అన్నాడు, తండ్రి వీరిని క్షమించండి, for they don't know what they are doing. వారు ఏం చేయుచున్నారో వారు ఎరుగరు. And he said, it is finished. ఆయన అన్నాడు, ఇదిగో సమాప్తమాయెను. He finished the sin. ఆయన పాపాన్ని సమాప్తం చేశాడు. You are no longer a sinner. నువ్వు పాపిగా ఉన్నంత వరకు You are a child of God. నువ్వు ఇక దేవుని బిడ్డవై ఉన్నావు, ఇక నువ్వు పాపివి కాదు. Praise the Lord. దేవునికి స్తోత్రం. 1 Corinthians chapter 15 verse 45. ఎక్స్క్యూజ్ మీ సార్. Corinthians verse 15 verse 45. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. And so it is written, కాబట్టి ఇక్కడ రాయబడి ఉన్నది, the first man Adam was made a living soul, and the last Adam was made a quickening spirit. 45వ వచనం, ఇందు విషయమై ఆదాము అనే మొదటి మనుషుడు జీవించి ప్రాణి ఆయనను రాయబడి ఉన్నది. Hallelujah. కాబట్టి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. So we have two Adams here. ఇక్కడ మనం ఇద్దరు ఆదాములను కలిగి ఉన్నాము. First Adam came from the ground. మొదటి ఆదాము మట్టి నుండి తీయబడ్డాడు. Second Adam came from heaven. రెండవ ఆదాము పరలోకం నుండి వచ్చాడు. That was the Lord Jesus. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. We are not saved మనం రక్షించబడలేదు from the one who came from the ground. మట్టి నుండి వచ్చిన వాని వల్ల మనం రక్షించబడలేదు. We are saved from the second Adam who came from heaven. అయితే పరలోకం నుండి వచ్చిన రెండవ ఆదాము ద్వారా మనం రక్షించబడి ఉన్నాము. That is the Lord Jesus Christ. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నారు. The first man is of the earth, మొదటి మానవుడు మట్టి నుండి తీయబడి ఉన్నాడు. and the second man he is the Lord from heaven. అయితే రెండవ ఆదాము ప్రభు అయి ఉన్నాడు, ఆయన పరలోకం నుండి వచ్చి ఉన్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. I'm quoting from the message manifestation of the spirit. ఆత్మ యొక్క ప్రత్యక్షత అనే వర్తమానంలో నుంచి నేను మాట్లాడుతున్నాను. When Jesus died at Calvary, యేసు కల్వరిలో మరణించినప్పుడు he settled all the sin questions ఆయన ప్రతి పాపం యొక్క ప్రశ్నకు జవాబునిచ్చాడు. forever before the Father. ఓ తండ్రి ఎదుట ఎల్లప్పటికీ ఆ సమస్యను పరిష్కరించాడు. Because he was a perfect sacrifice for our sin. ఎలయనగా మన పాపము నిమిత్తమై ఆయనే పరిపూర్ణమైన బలి అయి ఉన్నాడు. He was our kinsman redeemer. ఆయన మన రక్త సంబంధి అయిన విమోచకుడై ఉన్నాడు. Just like Boaz, he had to be a kinsman redeemer to redeem the lost estate of Ruth. మరి రూతు యొక్క పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని విమోచించడానికి బోయాజ్ ఏ విధంగా రక్త సంబంధాన్ని విమోచకుడుగా ఉండాలో అదే రీతిగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. And he had to make a public testimony. ఆయన బహిరంగంగా దాని గురించి సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది. And then everything that Ruth had failed to him as a redeemer of our possessions. అప్పుడు మాత్రమే ఆ రూతు పోగొట్టుకున్న వాటన్నిటిని కూడా ఆయన విమోచించగలిగి ఉన్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. When he redeemed Naomi, అతడు నయోమిని విమోచించినప్పుడు why? ఎందుకు?
he got Ruth in, ఆయన నయోమిలోనే రూతును కూడా విమోచించాడు, which is a type of the Gentile bride. ఆమె అన్ని జనుల వధువుకు సాదృశ్యంగా ఉన్నది. Praise the Lord. దేవునికి స్తోత్రం. And so forth, but he was a kinsman redeemer. ఆ విధంగా ఆయన రక్త సంబంధి అని విమోచకుడు ఉన్నాడు. Now God, who is in spirit, ఇప్పుడు ఆత్మలో ఉన్న దేవుడు he veiled himself in a body of flesh, ఆయన శరీరములో తనను తాను కప్పుకొని ఉన్నాడు, which was his son Jesus Christ. ఆయనే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. And God was in Christ reconciling the people to himself, దేవుడు క్రీస్తులో ఉండి లోకమును తనతో సమాధానపరుచుకుని ఉన్నాడు. and he became king fox to human beings to suffer the penalty that he had to put on the human himself. మరి చూడండి, మానవుల మీద ఆయన వేసిన శిక్షలో పాలు పంపులు పొందడానికి ఆయన మానవాళితో రక్త సంబంధి అయ్యాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. And he became king fox, ఆయన మనకి బంధువుడయ్యాడు, and he redeemer. ఆయన మనల్ని విమోచించాడు. In other words, like మరొక మాటలో this, చెప్పాలంటే ఈ విధంగా we were put in the devil's pawn shop మనము సాతానుడి యొక్క తాకట్టు షాపులో తాకట్టు పెట్టబడి ఉన్నాము. and just pay the price అయితే యేసు ఆ వేలను చెల్లించి and brought us out of sin. ఆయన పాపము నుండి మనల్ని విమోచించాడు. The price was already paid వేల ఎప్పుడూ చెల్లించబడి ఉన్నది. when Jesus died at Calvary. యేసు కల్వరిలో మరణించినప్పుడు He saved every sinner. ప్రతి పాపిని ఆయన రక్షించాడు. Hallelujah. హల్లెలూయా. God was concerned about it. ఓ దేవుని యొక్క దృష్టిలో ప్రతి పాపిని ఆయన రక్షించాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Jesus didn't come and die just for me or to die just for you. He settled the sin question. మరి యేసుక్రీస్తు కేవలం నీ కొరకు చనిపోవడానికో నా కొరకు చనిపోవడానికి మాత్రమే రాలేదు కానీ ఆయన పాపం యొక్క ప్రశ్నను సంపూర్తిగా పరిష్కరించాడు. Hallelujah. హల్లెలూయా. Come on, Jesus. యేసయ్య కొరకు చప్పట్లు కొడదామా? Do you know what the Bible says? అక్కడ ఏం చెప్పబడుతున్నదో తెలుసా? He never just died for you and me, ఆయన కేవలం నీ కొరకు నా కొరకు మాత్రమే but చనిపోలేదు. he took away the sins. ఆయన పాపములన్నిటిని దూరంగా తీసుకుపోయాడు. He settled the sins. ఆయన పాపములన్నిటిని పరిష్కరించాడు. What does that mean? దాని భావం ఏంటి? Your future of today, ఈ రోజు నీ భవిష్యత్తు, sins of today, ఈ రోజు యొక్క పాపములు, in future, భవిష్యత్తులో ఉండే పాపాలు, he took them away. వాటన్నిటిని ఆయన తొలగించి వేశాడు. And God cannot save you today. ఈ రోజు దేవుడు నిన్ను రక్షించలేడు. Then he knows that after 10 days or after 10 years you are going to be lost. 10 రోజుల తర్వాత లేదా 10 సంవత్సరాల తర్వాత నువ్వు నశించిపోతావని తెలిస్తే ఈ రోజు ఆయన నిన్ను రక్షించలేడు. God doesn't do that. దేవుడు ఆ పని చేయడు. If you are saved today, ఈ రోజు ఆయన నిన్ను రక్షిస్తే after 10 years you are still saved. 10 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు ఇంకా రక్షించబడే ఉంటావు. Hallelujah. హల్లెలూయా. Why? ఎందుకని? He settled the sin questions. ఎందుకంటే పాపము ప్రశ్నను ఆయన పరిష్కరించాడు. That's why the devil has no space in our lives. అందుకే అపవాదికి మన జీవితంలో చోటు లేదు. He has no power in our lives. మన జీవితంలో వాడికి అధికారం లేదు. You are not a sinner. నువ్వు పాపివి కాదు. I'm not a sinner. నేను పాపిని కాదు. So I have rights కాబట్టి నాకు హక్కులున్నాయి to command the devil. అపవాదిని ఆజ్ఞాపించడానికి. You Satan, ఓ సాతానా, you are a sinner, నువ్వు పాపివై ఉన్నావు. an unbeliever. నువ్వు ఒక అవిశ్వాసివై ఉన్నావు. You don't have the power. నీకు ఆ శక్తి లేదు. But I stand నేను నిలబడినప్పుడు, as a believer. ఒక విశ్వాసిగా నేను Get నిలబడినప్పుడు out of my business. నా వ్యాపారంలో నుండి బయటికి వెళ్ళు. Get out of my job. నా ఉద్యోగంలో నుండి నువ్వు బయటికి వెళ్ళు. Get out of my children. నా పిల్లల్లో నుండి నువ్వు బయటికి వెళ్ళు. Hallelujah. హల్లెలూయా. And the prophet said you need to follow the devil up. ఓ మరి ప్రవక్త అంటున్నాడు అపవాదిని చివరి వరకు నువ్వు తరమాలి. We must follow the devil up. మన అపవాదిని ఎదిరించాలి. And say, you Satan, నువ్వు వాడితో చెప్పాలి, సాతానుడా, bring back my child. నా బిడ్డను వెనక్కి తీసుకురా. Bring back my health. నా యొక్క ఆరోగ్యాన్ని వెనక్కి ఇవ్వు. Take away your sicknesses. నీ రోగాలన్నిటిని తీసుకుపో. I am a child of God. నేను దేవుని బిడ్డనై ఉన్నాను. Born by the blood of Jesus. యేసుక్రీస్తు రక్తం ద్వారా When జన్మించాను. he died on the cross, ఆయన కల్వరిలో మరణించినప్పుడు he cleansed my life. ఆయన నా జీవితాన్ని శుద్ధీకరించాడు. He cleansed your life. ఆయన నీ జీవితాన్ని శుద్ధీకరించాడు. Don't allow the devil, my sister, నా సహోదరి అపవాదికి నువ్వు అవకాశం ఇవ్వద్దు. to be troubling you నిన్ను కలవరపరచడానికి, with high
హై బీపీ ద్వారా కలవరపరచడానికి, cancer, క్యాన్సర్ ద్వారా కలవరపరచడానికి, sugar, షుగర్ వ్యాధి కలవరపరచడానికి stand as a sister ఒక సహోదరిగా నిలబడు. with a message in your right hand నీ జీవితం కుడి చేతిలో నీ and say, వర్తమానం. you Satan, నువ్వు చెప్పు, సాతానా, by the message of the hour, ఈ గడి యొక్క వర్తమానం ద్వారా I've come to you now. ఇప్పుడు నిన్ను ఎదిరిస్తున్నాను. Take away this sickness. ఈ రోగాన్ని తీసివేయి, Take away this problem. ఈ సమస్యలు తీసుకుపో. I'm a daughter of God. ఓ నా కుమార్తె నుండి బయటకు పొమ్ము. I am a son of God. నేను దేవుని కుమారుణ్ణి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Let's go, church. సంగమా, చప్పట్లు కొడదాం. He settled the sin question. ఆయన పాప ప్రశ్నను పరిష్కరించాడు. But it will never do us any good until we accept the faith that Jesus settled all the sin questions. మరి చూడండి, ప్రతి పాప ప్రశ్నను యేసు పరిష్కరించాడని నువ్వు నమ్మి అంగీకరించే వరకు దాని వల్ల నీకు ఏ ప్రయోజనం కలగదు. It is accepting him అది దాన్ని నువ్వు అంగీకరించుటై ఉన్నది. as your personal Lord and Savior. ఆయనని వ్యక్తిగతమైన రక్షకుడుగా అంగీకరించాలి. And it is by faith that you receive it and believe it that Jesus Christ is your Savior. యేసుక్రీస్తుని రక్షకుడని విశ్వాసం ద్వారా దాన్ని నువ్వు అంగీకరించి నమ్ముతున్నావు. Hallelujah. హల్లెలూయా. Come on, Jesus. యేసయ్య కొరకు చప్పట్లు కొడదామా? He's here. ఆయన ఎక్కడున్నాడు? I'm feeling his presence now. ఆయన సన్నిధి నేను ఇక్కడ అనుభవించగలుగుతున్నాను. The Lord Jesus Christ మన ప్రభు అయిన యేసుక్రీస్తు is going to manifest his power right now. మన మధ్య ఆయన శక్తిని ప్రదర్శించబోతున్నాడు. In the name of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క నామములో. Praise the Lord. దేవునికి స్తోత్రం. You know what happened before he died? మీకు ఏం జరిగిందో తెలుసా ఆ యొక్క పోరాటంలో? What happened before he died? What happened before he died? ఆయన మరణించక ముందు ఏం జరిగింది? He went to a certain garden. ఆయన ఒక తోటలోనికి వెళ్ళాడు. That was the garden of Gethsemane. అది గెత్సెమనే తోట అయి ఉన్నది. Christ క్రీస్తు going there అక్కడికి వెళ్ళుచూ ఉన్నాడు. into the garden of Gethsemane. ఆ గెత్సెమనే తోటలోనికి వెళ్ళాడు. In the garden of Gethsemane there, అక్కడ ఉన్న గెత్సెమనే తోటలో there was a big stone. అక్కడ ఒక పెద్ద రాయి ఉన్నది. If you go to Israel right now, ఇప్పుడు కూడా మీరు ఇజ్రాయెల్ దేశం there వెళ్ళినట్లయితే was a big stone. అక్కడ ఒక పెద్ద రాయి ఉన్నది. Then that stone, ఆ రాయి, they are calling it crashing stone. దానిని వారు నలగగొట్టు రాయి అని పిలుస్తారు. Crashing stone. అది నలగగొట్టు బండ. So what was happening in that garden of Eden? ఆ ఏదైనా తోటలో గెత్సెమనే తోటలో ఏం జరిగింది? They were farming olive trees. అక్కడ ఒలీవ వృక్షాలు పెంచుతారు వాళ్ళు. So olive trees were giving forth fruits. We call it olive fruits. మరి చూడండి, ఆ ఒలీవ చెట్లు ఒలీవ ఫలములను ఫలిస్తాయి. Are you getting me, church? సంగమా, మీకు అర్థమవుతుందా? Follow me so tightly. Follow me so tightly. నా మాటలు చాలా జాగ్రత్తగా వెంబడించండి. Garden of Gethsemane, it is a farm where they were farming olive trees, and from olive trees they were getting olive fruits. మరి చూడండి, గెత్సెమనే తోటలో వారు ఒలీవ వృక్షాలు పెంచుతారు. ఆ వృక్షాల నుంచి ఒలీవ ఫలాలు వస్తాయి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Then what was happening when they get the olive fruits and they take it over the crushing stone? When they're crushing them, they were getting anointing oil. మరి చూడండి, ఆ ఒలీవ ఫలాలను ఆ నలగొట్టే బండలో వేసి నలగొట్టినప్పుడు దానిలో నుంచి ఒలీవ నూనె వస్తుంది. Hallelujah. హల్లెలూయా. When they get the olive trees and they crush them on the crushing stone, they were making red wine. మరి చూడండి, అయితే ఒలివ చెట్ల కొమ్మలను నరికి ఆ బండకేసి కొట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఎర్రని ఒలివ ద్రాక్ష రసం లాంటిది వస్తుంది. Hallelujah. హల్లెలూయా. That olive tree ఆ ఒలివ చెట్టు represented Jesus Christ. అది యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. Hallelujah. హల్లెలూయా. That olive fruit, ఆ ఒలివ ఫలాలు when they crush it, వారు దాన్ని నలగొట్టినప్పుడు they were getting anointing oil. వారు అభిషేకపు తైలాన్ని పొందుకుంటారు. Then anointing oil ఆ అభిషేకపు తైలము represented the Holy Ghost. అది పరిశుద్ధాత్మకు సాదృశ్యమైనది. Praise the Lord, church. సంగమా, దేవునికి స్తోత్రం Then చేయండి. the red wine, ఆ ఎర్రని ద్రాక్ష రసము they were getting from the olive trees. ఆ ఒలీవ చెట్ల నుంచి వచ్చే ఎర్రని రసము It is red wine representing the blood of Jesus Christ. అది యేసుక్రీస్తు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్నది. When he died on the cross, ఆయన కల్వరి శిలువలో మరణించినప్పుడు the Lord Jesus Christ
మన ప్రభు అయిన యేసుక్రీస్తు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. 3 things happened. 3 కార్యాలు అక్కడ జరిగాయి. When he knelt on that stone into the garden of Eden. ఆ గెత్సెమనే తోటలో బండ మీద ఆయన మోకరించినప్పుడు He was praying Jesus Christ. ఆయన యేసుక్రీస్తు అక్కడ ప్రార్థిస్తున్నాడు. And he said, my Father, ఆయన అంటున్నాడు, నా తండ్రి, if it is worthy, ఓ అది నీ చిత్తమైతే let this cup pass over me. ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగిపోవును గాక. And the sweating of Jesus యేసుక్రీస్తు యొక్క చెమట were dropping like blood. రక్తము వలె బిందువులు కింద పడ్డాయి. Dropping like blood. రక్తము వలె ఆయన చెమట కింద పడింది. Why? ఎందుకని? Because on that stone you were crushed. ఎందుకంటే ఆ బండ మీద ఆయన నలగగొట్టబడుచున్నాడు. The death of Jesus Christ యేసుక్రీస్తు యొక్క రక్తం was confirmed on the garden of Gethsemane, on that stone, crushing stone. ఆ యేసు గెత్సెమనే తోటలో ఆ నలగగొట్టే బండ దగ్గరే ఆయన రక్తం గారటం మొదలైంది. That's why when he said, my Father, ఆయన అంటున్నాడు, నా తండ్రి, if it is worthy, నీ చిత్తమైతే let this cup of death pass over me. ఈ యొక్క గిన్నె మరణపు పాత్ర నా దగ్గర నుండి తొలగించబడను గాక అన్నాడు. Spiritually just was crushed. అక్కడ ఆత్మీయంగా యేసుక్రీస్తు నలగగొట్టబడ్డాడు. And the blood came down. ఆ రక్తం క్రింద కారింది. His sweating came down. ఆయన యొక్క చెమట కారింది. Like the drops of blood. ఓ ఆయన చెమట బిందువులు He రక్తం took your బిందువులు sins, my పడ్డాయి. brother. నా సోదరుడు నీ పాపాలకు శుద్ధి He చేస్తున్నాడు. took your sins from there. అక్కడి నుండే నీ పాపాలను మోస్తూ ఉన్నాడు. But why did Jesus went there? యేసుక్రీస్తు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? To the garden of Gethsemane. గెత్సెమనే తోటలోనికి ఎందుకు And వెళ్ళాడు? knelt down. అక్కడ ఆయన మోకరించాడు. Because olive tree represented Jesus. ఎందుకంటే ఒలివ చెట్టు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Crushing stone ఓ నలగొట్టే బండ represented the cross where Christ died from. ఓ క్రీస్తు మరణించిన సిలువకు సాదృశ్యంగా ఉన్నది. Hallelujah. హల్లెలూయా. When he's going there, ఆయన అక్కడికి వెళ్ళి ఏడ్చుచున్నప్పుడు carrying your sins ఆయన నీ పాపాలు మోసుకుని వెళ్తున్నాడు. in his body. ఆయన శరీరంలో నీ పాపాలు మోసుకుని వెళ్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When he was crucified, ఆయన సిలువేయబడుచున్నప్పుడు 2 things happened. 2 కార్యాలు జరిగాయి. Hallelujah. హల్లెలూయా. Water came out. రక్తం కారింది. Blood came out. రక్తం కారింది. The anointing, the Holy Ghost came out of Jesus Christ. యేసుక్రీస్తులో నుండి అభిషేకమైన పరిశుద్ధాత్మ వెలుపలికి వచ్చింది. Hallelujah. హల్లెలూయా. 3 things happened there. 3 కార్యాలు అక్కడ జరిగాయి. When he was speared, ఆయనను ఈటితో పొడిచినప్పుడు water came out. నీరు బయటకు వచ్చింది. Blood came out. రక్తం వెలుపలికి వచ్చింది. The Holy Ghost came out. పరిశుద్ధాత్మ ఆయనలో నుంచి బయటకు వచ్చింది. What does that mean? దాని యొక్క అర్థం ఏంటి? A believer ఒక విశ్వాసి goes through 3 stages. 3 స్థాయిలు గుండా వెళుతున్నాడు ఒక విశ్వాసి. First, మొదటిది water baptism, justification. ఓ యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మం, అది నీతీకరణ అయి ఉన్నది. Second, రెండవది sanctification, the blood of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా శుద్ధీకరించబడుతున్నాడు. Thereafter, దాని తరువాత the Holy Ghost must come on you. పరిశుద్ధాత్ముడు నీలోనికి రావలసి ఉన్నది. That's why we are baptists. అందుకే మనము బాప్తిస్మం We are తీసుకుంటాం. baptists. మనము బాప్తిస్మం We తీసుకుంటున్నాం. have to be baptized in the name of the Lord Jesus, మనము ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకోవాలి. so that we are justified. తద్వారా మనము నీతిమంతులుగా We తీర్చబడుతున్నాం. are sanctified by the blood. యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం శుద్ధీకరించబడుతున్నాం. Therefore, receive the Holy Ghost. మన పరిశుద్ధాత్మను పొందుకున్నాం. Clap for Jesus is here. యేసయ్య కొరకు చప్పట్లు కొడదాం. ఆయన మన మధ్య Clap ఉన్నాడు. for my Father is here. నాకు చప్పట్లు కొట్టండి, నా తండ్రి ఇక్కడ ఉన్నాడు. He's right here, the Lord Jesus. మన ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడే ఇప్పుడే ఉన్నాడు. ఆయన I'm feeling His presence. ఆయన యొక్క సన్నిధి నేను అనుభవించగలుగుతున్నాను. I'm feeling His presence right now. ఇక్కడ ఆయన సన్నిధి నేను అనుభవించగలుగుతున్నాను. Those who are sick in this place, ఎవరైతే రోగులతో ఉన్నారు ఈ స్థలములో, receive healing power right now. ఇప్పుడే స్వస్థపరిచే శక్తిని పొందుకోనండి. Those who are looking for the Holy ఎవరైతే Ghost, పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తున్నారో receive the Holy Ghost right పరిశుద్ధాత్మని now. ఇప్పుడే పొందుకోనండి. If you are looking for the power of Christ, ఎవరైతే క్రీస్తు యొక్క శక్తి కొరకు ఎదురు చూస్తున్నారో receive the power of God. క్రీస్తు యొక్క శక్తిని పొందుకోనండి. In the name of the Lord Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు యొక్క నామములో If there is any sickness into your body, నీ శరీరంలో ఎట్టి రోగం ఉన్నా సరే, I stand as a servant of the Lord దేవుని సేవకుడిగా నేను నిలబడుచు ఉన్నాను. with the blood of Jesus in my hand. ఓ యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని నా చేతిలో కలిగి I command that sickness. ఆ రోగాన్ని నేను గద్దించుతున్నాను. I command that backache.
neck. ఆ యొక్క వీపు నొప్పి నేను I గద్దించుతున్నాను. command that leg problem ఆ యొక్క కాలు నొప్పి నేను గద్దిస్తున్నాను. to leave you right now. ఇప్పుడే నిన్ను విడిచిపోవును In the గాక. name of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో. హల్లెలూయా. When he died on the cross, ఆయన కల్వరి శిలువలో మరణిస్తున్నప్పుడు he cried in tongues. ఆయన భాషల్లో మాట్లాడాడు. Eli, Eli, lama sabachthani. ఏలీ ఏలీ లామా సబక్తాని అన్నాడు ఆయన. My Father, నా తండ్రి నా తండ్రి, why hast thou forsaken me? నన్నేల చేయి విడిచితివి. Hallelujah. హల్లెలూయా. Some they said he's calling Elijah. కొంతమంది అనుకున్నారు ఈయన ఏలియా అని పిలుస్తున్నాడు అనుకున్నారు. Some they say he was crying because of pain that he was going through. కొంతమంది అనుకున్నారు ఆయన అనుభవిస్తున్న వేదనను బట్టి ఆయన కేకలు వేస్తున్నాడు అనుకున్నారు. But chosen like that. కానీ ఆ విధంగా ఆయన ఎన్నుకున్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Why did he say it? ఎందుకు ఆయన ఆ మాట పలికాడు? Eli, Eli, lama sabachthani. ఏలీ ఏలీ లామా సబక్తాని. Why hast thou forsaken me? తండ్రి నన్నేల చేయి విడిచితివి. From the time of creation, సృష్టి ప్రారంభము నుండి that was the only day where God forsaken Jesus Christ. యేసుక్రీస్తుని దేవుడు మర్చిపోయిన రోజు అదొక్కటే. In which way? ఏ విధంగా? When he was dying, ఆయన మరణిస్తూ ఉన్నప్పుడు, when his body was dying, ఆయన శరీరం అక్కడ మరణిస్తున్నప్పుడు the Bible says బైబిల్ చెప్తున్నది he gave up the Holy Ghost. ఆయన తన ఆత్మను విడిచిపెట్టాడని బైబిల్ చెప్తున్నది. Which means God came out of Jesus. దాని అర్థం యేసులో నుండి దేవుడు వెలుపలకు వచ్చేసాడు. Going where? ఎక్కడికి వెళుచున్నాడు ఆయన? Going to the grave. సమాధి దగ్గరకు ఆయన వెళుచు ఉన్నాడు. Going to hell. నరకము గుండా వెళుచున్నాడు ఆయన. To judge the people died at the time of Noah. నోవా కాలములో మరణించిన ప్రజలకు తీర్పు తీర్చడానికి ఆయన వెళుతున్నాడు. At the time of Lot. లోతు కాలములో Those who never believed the word of God. ఎవరైతే దేవుని వాక్యాన్ని విశ్వసించలేదో వారిని He said, when you rejected Noah, you rejected me. ఆయన అన్నాడు, నేను నోవాహును తృణీకరించినప్పుడు నన్ను తృణీకరించారు. When you rejected Enoch, that was me. మీరు హానోకును తృణీకరించినప్పుడు మీరు తృణీకరించింది నన్నే. You shall never be saved. మీరు అన్నిటికీ రక్షించబడరు. Be here ఎక్కడే ఉండండి మీరు until the day of judgment. తీర్పు దినం వరకు మీరు ఇక్కడే ఉండండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. That's why my brother, my sister, అందుకే నా సహోదరి సహోదరుడా, I am begging you in the name of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని నేను యాచిస్తున్నాను. This is the time to receive the Holy Ghost. పరిశుద్ధాత్మను పొందుకునే సమయం ఇదే. This is your time to be baptized by the Holy Ghost. పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం పొందే సమయం ఇదే. నీకు Open your heart. నీ హృదయాన్ని తెరవండి. Give yourself to Jesus Christ. మిమ్మల్ని మీరు యేసుక్రీస్తుకు సమర్పించుకోనండి. And begin to receive the Holy Ghost. పరిశుద్ధాత్మను స్వీకరించడం మొదలు పెట్టండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Clap for Jesus. యేసయ్య కొరకు చప్పట్లు కొడదాం. Clap for the Lord once again. మరి ఒకసారి ప్రభు కొరకు మనం చప్పట్లు కొడదాం. The Spirit of the Lord is moving in this place. ప్రభు యొక్క ఆత్మ మన మధ్య సంచరించుతున్నది. To set you free. మీకు విడుదలను ఇవ్వడానికి To సంచరించి heal you. నిన్ను స్వస్థపరచడానికి, To give you the Holy Ghost. నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించడానికి. Receive the Holy Ghost. పరిశుద్ధాత్మను పొందుకోనండి. Receive the Holy Ghost. పరిశుద్ధాత్మను పొందుకోనండి. Receive healing power. ఇప్పుడే స్వస్థపరిచే శక్తిని పొందుకోనండి. Receive healing power. స్వస్థపరిచే శక్తిని In the పొందుకోనండి. name of the Lord Jesus. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో. హల్లెలూయా. సహోదరి సహోదరి అమ్మా రండి రండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. ఇక్కడ నిలబడండి. Stand there, stand there, stand there. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Somebody to stand behind my sister. ఆ సహోదరి వెనక ఎవరైనా నిలబడండి. ఒక సహోదరి So quickly, quickly. త్వరగా. Praise the Lord. Praise the Lord. ప్రభుకి స్తోత్రం స్తోత్రం. Clap for Jesus. అందరూ కూడా చప్పట్లు కొడదాం. యేసయ్య కొరకు, యేసయ్య కొరకు అందరూ చప్పట్లు కొడదాం. He's here. ఆయన ఇక్కడ ఉన్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. I'm seeing two problems నేను రెండు సమస్యలు చూస్తున్నానమ్మా. which God is showing me right now. ఇప్పుడే దేవుడు నాకు చూపిస్తున్నాడు రెండు సమస్యలు. Hallelujah. హల్లెలూయా. I'm seeing my sister sleeping like this. నా సహోదరి ఇలా పండుకుని ఉండటం నేను చూస్తున్నాను. And I'm seeing during the night a demon like a bird sucking blood out of her body. మరి రాత్రి వేళ అపవాది పక్షి ఆకారంలో ఉండి ఆమెలో రక్తాన్ని పీలుస్తున్నాడు. The devil tempered to her health. మరి సాతానుడు ఆమె యొక్క ఆరోగ్యాన్ని తీసివేయాలని ప్రయత్నిస్తున్నాడు. Some time back, కొంతకాలం క్రితం she was not feeling okay. ఆమెకు ఆరోగ్యం బాగున్నట్టుగా లేదు. Weak in her body. శరీరం అంతా బలహీనమైనట్టుగా ఉంటుంది. Are you getting me? మీకు అర్థమవుతుందా? Are you getting me? అర్థమైందమ్మా నీకు? 2, రెండవది there is a problem in her stomach.
ఆమె కడుపులో ఒక సమస్య ఉన్నది. The devil wants to close her womb. అపవాది ఆమె గర్భాన్ని ముయ్యగోరుతూ ఉన్నది. So that they are facing challenges in terms of conceiving. మరి కాబట్టి ఆమె గర్భధారణ సమయంలో ఆటంకం ఏర్పడుతుంది. Are you getting me? నా మాట మీకు అర్థమైందమ్మా? Are you getting me, sister? సహోదరి, నా మాట మీకు అర్థమైందా? What do you want God to do for you right now? ఇప్పుడే దేవుడు నీ జీవితంలో ఏం చేయాలని కోరుకుంటున్నావు? ఇప్పటికిప్పుడు want to get Holy Ghost baptism. 2, ask 3 things. మూడవ కార్యం 1, Holy Ghost baptism. Second, 1 పరిశుద్ధాత్మ బాప్తిసం. రెండోది she want to grow in the Lord. third, మూడవది my entire family should be blessed in the Lord. praise the Lord. దేవునికి స్తోత్రం. You want your family to be blessed by the Lord? నువ్వు దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలని వచ్చి ఉన్నారా? Me personally, I want to pray with you good health, number 1. మొట్టమొదటిగా నేనైతే నీ మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థించాలనుకుంటున్నాను. 2, రెండు, there is a problem in your stomach, wants to close your womb. నీ కడుపులో ఒక సమస్య ఉంది, అది నీ గర్భాన్ని మూసివేస్తుంది. Are you getting me? నా మాట అర్థమవుతుందా మీకు? So that you begin to face challenges in terms of conceiving. కాబట్టి గర్భధారణ విషయంలో మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు. Do you need a child? నీకు బిడ్డలు కావాలా? సంతానం కావాలా? ఎస్. I want you to open your heart. నీ నోరు తెరిచి చెప్పండి, నాకు సంతానం కావాలి అని. Do you need a child? నీకు సంతానం కావాలా? ఎస్, ఐ నీడ్ చిల్డ్రన్. Praise the Lord. దేవునికి స్తోత్రం. You know, మీకు తెలుసా, what I'm seeing is a problem. నేను ఒక సమస్యను చూస్తున్నాను. So I want you to hold your womb. మీ పొట్ట మీద చేయబెట్టుకోండి అమ్మా, మైక్ ఇచ్చేసేయండి. Then believe in God's power. దేవుని శక్తి నందు విశ్వాసం ఉంచండి. Do you believe in Jesus? బ్రదర్ పట్టుకుని ఉంచండి. యేసునందు విశ్వాసం ఉంచున్నారా మీరు? Father, in the name of the Lord, I'm praying for my sister standing before me right now. ప్రభువా యేసుక్రీస్తు యొక్క నామములో నా ఎదుట నిలబడిన నా సహోదరు కొరకు ప్రార్థిస్తున్నాను. You demon fighting my sister, I command you right now, leave my sister. నా సహోదరు పోరాడుతున్న దురాత్మ బయటికి పొమ్మని నేను ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నాను. Free, Jesus name. యేసు నామములో విడుదల. Your womb is open. నీ గర్భం తెరవబడి ఉన్నది. You are going to bear children. దేవుడు నీకు సంతానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. May God save your family members. దేవుడు నీ కుటుంబ సభ్యులను రక్షించును గాక. May God give you good health. దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించును గాక. In Jesus name. యేసుక్రీస్తు యొక్క నామములో. Amen. ఆమేన్. God bless you, sister. సహోదరి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Commit yourself fully to God. మిమ్మల్ని మీరు సంపూర్తిగా దేవునికి సమర్పించుకోనండి. Don't allow the day to pass without reading the Bible. బైబిల్ చదవకుండా ఒక్క రోజు కూడా గడవనివ్వవద్దు. God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Clap for Jesus. యేసయ్య కొరకు చప్పట్లు కొడదాం. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. The Spirit of God is here. దేవుని ఆత్మ ఇక్కడ ఉన్నది. Praise the Lord. దేవునికి స్తోత్రం. God is good. దేవుడు మంచివాడు. Come. సహోదరి రండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. What do you want God to do for you? దేవుడు మీ జీవితంలో ఏం చేయాలని కోరుకుంటున్నారు? కుటుంబం అంతా ఆశీర్వదించబడాలి, వర్తమానంలోకి రావాలి మా ఫ్యామిలీ. My entire family should accept the message of the hour and they should be saved. Because I'm seeing a cloud of darkness overhead. ఎందుకంటే మీ తల మీద నేను ఒక నల్లటి మేఘాన్ని చూశాను. This problem ఈ సమస్య is a demon. అదొక దురాత్మ అయినది. Wants to fight what I'm seeing like this. నేనేం చూస్తున్నానంటే, I'm seeing somebody with a pregnancy. Then the time of giving birth, I'm seeing challenges like మరి that. నేనేం చూస్తున్నానంటే, ఒక ఆమె గర్భవతిగా ఉన్నది. మరి ప్రసవ సమయంలో ఆమెకు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నది. I want to pray with you. నేను నీతో ప్రార్థన చేయాలనుకుంటున్నాను, మీతో కలిసి. I'm seeing a dark cloud. మీ మీద ఆ నల్లటి మేఘాన్ని నేను చూస్తున్నాను. What else do you want from God? దేవుడు మీ జీవితంలో ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఫ్యామిలీ అంతా వర్తమానంలోకి రావాలి, దీవించబడాలి, సమస్యలన్నీ పోవాలి. Entire family should accept the message of the hour and we should remove the problems. పొట్ట మీద చేయబెట్టుకోండి అమ్మా. Free, Jesus name. Free, Jesus name. ఆమేన్. May your family be set free. నీ కుటుంబం విడుదల పొందును గాక. Jesus name. యేసు నామములో. Amen. ఆమేన్. Clap for Jesus. యేసయ్య కొరకు చప్పట్లు కొడదాం. అమ్మ మీరు రండి.
What is your problem? అమ్మా మీ సమస్య ఏంటి? ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా? many years he is suffering with asthma. Hold your chest. మీ ఛాతీ మీద చేయబెట్టుకోండి అమ్మా. Free! Jesus name. యేసు నామములో విడుదల. You demon of asthma, leave this woman. Free! Jesus name. యేసు నామములో విడుదల. You are set free. అమ్మా మీరు విడుదల పొంది ఉన్నారు. How are you, sir? అయ్యా ఎలా ఉన్నారు? Come. రండి యువతలకి. రండి. You have leg problem. The enemy has sat over your waist. మీకు కాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అపవాది నీ నడుము మీద భారం కలిగిస్తున్నాడు. పైకి ఎక్కగలరా? Step. Stand there. ఇక్కడ నిలబడండి. The devil is fighting your waist. అపవాది మీ నడుము మీద పోరాటం చేస్తున్నాడు, దాడి చేస్తున్నాడు. Your legs. మీ కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. దానిని బట్టి The devil wants you to stop walking. మీరు నడవకుండా మిమ్మల్ని చేయాలని అపవాది ప్రయత్నిస్తున్నాడు.